హాయ్ అండి. ఇది వచ్చేటప్పటికి తిరుమల శ్రీవారి లడ్డు అండి. అదేనండి, చాలామందికి తెలిసే ఉంటుంది. నాకు తెలిసి ఈ లడ్డు సైజ్ చూసి లడ్డూని చూసినప్పుడే మ్యాక్సిమం గెస్ చేస్తారు ఇది తిరుమల తిరుపతి శ్రీవారి ప్రసాదం అని చెప్పని. ఎందుకంటే ఈ లడ్డుకున్నటువంటి ప్రత్యేకత అదండి. ఎందుకంటే మంచిగా ఆవు నెయ్యి వేసి మంచిగా చేసి అందులోకి డ్రై ఫ్రూట్స్ కానీ యాలకులు కానీ ఇది మంచిగా వేసి చేస్తారనమాట. ఇది చేసిన లేదు ఈ శ్రీవారి లడ్డు కూడా స్మెల్ అనేది సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఎందుకంటే స్వచ్ఛమైన ఆవు నెయ్యితో చేస్తారు అక్కడ. చాలామందికి తెలుసు. కాకుంటే ఇది వచ్చేటప్పటికి మేమైతే తిరుమల వెళ్ళలేదు, మా బాబాయ్ వాళ్ళు వెళ్తుంటే మా వారికి ఈ తిరుమల లడ్డు అంటే చాలా ఇష్టం అండి. సో వాళ్ళని తీసుకురమ్మని చెప్పని తెప్పించుకున్నారు. ఈ లడ్డు ఒక్కొక్కటి కాస్ట్ వచ్చేసరికి 50 రూపీస్ పడుతుందండి. ఈ లడ్డూని మా వారిలాగే ఇష్టపడే వాళ్ళు